ఒక్కసారి స్వాతి చెల్లె మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, మీ పేరు? శ్వేత. శ్వేత. మీ అక్క వెళ్ళిపోయే ముందు చెప్పిందా అంటే ఒక సంవత్సరంన్నర క్రిందట ప్రేమించాను మహేందర్ రెడ్డిని అంటే ఏమైనా చెప్పిందా మీకు? అంటే తెలీదు మేడం, ఆమె కాల్ మాట్లాడుతుంటేనే దొరికింది, అప్పుడు తెలుసు అంతే. ఇక మా పేరెంట్స్కి తెలిసినప్పుడు గొడవ అయింది. ఇక వాళ్ళ పేరెంట్స్ మీ అబ్బాయి ఇట్లా చేసిండని చెప్పేసి మా అమ్మని తిట్టింది. ఆయనను ఇంట్లోకి పోయి మా అమ్మ కొట్టింది కూడా. అయితే కొట్టిందని చెప్పేసి ఎట్లా ఎట్లా అంటే ఇంకా పెద్ద గొడవ చేసిర్రు. గొడవ చేసినాక తను ఇక వాళ్ళు లేచిపోయి పెళ్ళి చేసుకుర్రు. ఇక తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరు కలిసి మళ్ళీ పెళ్ళి చేసారు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కలిసి పెళ్లి చేశారు. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నాన్న. అంటే పెళ్ళైన తర్వాత మీ అమ్మ వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పెట్రోల్ పోయడం ఇది చేశారు. అప్పుడు ఇష్యూ అయింది, కేసు కూడా పెట్టడం జరిగింది మీరు పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత నుంచి మీ అక్కతో బాగానే ఉన్నాడా లేకపోతే, ఎందుకంటే మీరు చెల్లె కాబట్టి కొంచెం చెల్లెకి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఏ రోజైనా చెప్పడం జరిగిందా మీ బావి నన్ను టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, మొదటిసారి అబార్షన్ అయినప్పుడు కానీ ఇలా చెప్పడం జరిగింది ఎప్పుడైనా? అంటే పెళ్ళైనాక ఒక 2 months మంచిగా ఉన్నారంట చెప్పేది. అంటే 2 నెలలు మాత్రమే మంచిగా ఉన్నాం. ఆ తర్వాత ప్రతిసారిగా ఇక టార్చర్ చేస్తుండు, కొడుతుండు, అమ్మ నాన్న తిట్టినందుకు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక మేము అంటే తీసుకెళ్ళినప్పుడు ఇక అట్లా గొడవలు అయినాయి కదా, అవన్నీ రివెంజ్ తీసుకున్నాను అనమాట. అట్లా చేసిండని చెప్పేసి చాలా బాధపడేది. మస్తు కొడుతుండే, రోజు చెప్పేది, రోజు మాట్లాడుతుండే. కొట్టడం, తలకాయ పట్టి పిసకడం, అంటే ఊరేసి చంపుదామని మస్తు ట్రై చేసిండు. కాకపోతే ఆమెకు అది అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చంపడానికంటే ముందు ఉరేసి చంపుదామని కూడా ప్లాన్ వేసిండు. అంటే నువ్వు చచ్చిపో అని చెప్పేసి ఆమెకు తాడు కొనుక్కొచ్చి ఇంకా తన ఫోన్లో కూడా ఫొటోస్ ప్రూఫ్ దించిండు. అంటే తను చేసినందుకే కదా నువ్వు అంత ధైర్యంతో ఫోటో దించి ఆమెనే ఊరేసుకోవడానికి ఇట్లా ట్రై చేసింది చూడండి అని ఫోటో తీసి అంతా ఉంది నీకు. ఉంది ఉంది. అవన్నీ మొన్న అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా అక్కని ఇక్కడ దించేసి వెళ్ళిండు. అప్పుడు పంచాయతీ పెట్టుకొని రా అని చెప్పేసి అన్నాడు. ఊరందరూ పంచాయతీ పెట్టినప్పుడు అప్పుడు చెప్పిండు. అప్పుడు అన్నీ బయట పెట్టిండు అనమాట. పంచాయతీ ఎప్పుడు జరిగిందమ్మా? అంటే మా అక్క మళ్ళీ ప్రెగ్నెన్సీ సెకండ్ టైం ఉన్నప్పుడు 1 month ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది. తన ఇక్కడ వచ్చి దించేసి వెళ్ళిపోయిండు. ఇంకా మా అక్క అప్పుడు చెప్పింది ఇట్లా జరిగిందని చెప్పేసి. అప్పుడు పంచాయతీ అయితే పెట్టినప్పుడు చెప్పింది ఇట్లా చేసినాను. అంతకుముందు నాతో చెప్పింది. అంటే అక్కడ పెద్ద కేసర్ గుంది ఉంటుంది మేడం, పెద్ద తాడు కొనుక్కొచ్చి అందులో వాడు, తర్వాత నేను పడతా అని చెప్పేసి అన్నాడంట. ఇద్దరం ఒకటేసారి పడదామని చెప్పేసి అంటే తను ఒప్పుకోలేదంట. ఇంకా సరే అని ఆ 2 o'clockకి రిటర్న్ వెళ్ళిపోయారంట. 2 o'clockకి వచ్చి ఇద్దరు కలిసి రిటర్న్ వెళ్ళిపోయారంట. అంటే అంతవరకు తను చాలా వరకు ఇబ్బంది అయితే మస్తు పడ్డది మేడం, చాలా టార్చర్ పడ్డది తన చేతిలో. అయితే ఎట్లా అంటే ఏం చెప్పాడు అసలు పంచాయతీలో? అంటే ఒప్పుకున్నాడు అన్నీ చెప్పాడని చెప్పారు కదా మీరు, ఏం చెప్పాడు అసలు మహేందర్? మా వాళ్ళైతే ముందు నుంచి చెప్పారు, నా కూతురికి ఏమైనా నిన్ను ఖచ్చితంగా చంపేస్తామనే మాటలు మాట్లాడారు. తను ఎట్లా ఆ పంచాయతీలో మాట్లాడినప్పుడు ఇక మా అక్క చేసింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది అని చెప్పేసి అన్నీ మా అక్క పైకే నిందలేసి మాట్లాడిండు. అంటే ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ చేసేసాడు. ఎప్పుడు తెలిసింది మీ అక్క చనిపోయింది? అందులో ఇలా అంటే ఎప్పుడు ఎవరు ఊహించి ఉండరు ఒక అక్కని ఆ విధంగా చూస్తాము అనేది. కేవలం మొండె మాత్రమే ఉంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడు తెలిసింది? అంటే సాటర్డే రోజు మా అక్క ఏం చేసింది, మార్నింగ్ టైం కాల్ చేసింది. మా అక్క మార్నింగ్ టైం కాల్ చేసి మాట్లాడింది మా అమ్మతోని. 1 o'clockకి నాకు మెసేజ్ చేసింది. నాకు హెల్త్ బాగాలేకుండా నేను రిప్లై ఇవ్వలేను, పడుకున్నా. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి మెసేజ్ చేసింది. అయితే మా అక్క 3 o'clockకి చనిపోయింది. అసలు 3 o'clockకి చనిపోయింది. వాడు చంపినాక వాడే మెసేజ్ పెట్టిండు. 7 o'clockకి కూడా మళ్ళీ మెసేజ్ చేసింది.
మా అక్క చేయలేదు, అది తను చేసిండు. మా అక్కని చంపేసి చేసేసిండు. తనకి ఎంత ధైర్యం ఉంటే చంపి మరీ మెసేజ్ చేసిండు మేడం. ఒక్కసారి ఆలోచించి మెసేజ్ చేశాడు మీకా? ఆ. చేశాడు. ఏమన్నాడు? అంటే రిప్లై ఇవ్వు అని చెప్పేసి పెట్టిండు. అంటే నేను మా అక్కనే అనుకున్నా. ఎందుకు ఫస్ట్ అంతా ఏం జరిగింది? ఆ ఫోన్ ఉందా మీ దగ్గర? అంతకుముందు బ్లాక్లో పెట్టుండే మేడం. అదే రోజు బ్లాక్లోకి వెళ్ళి తీసేసి ఉండే. ఇక 1 o'clock అయితే నాకు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. లేదు, మధ్యాహ్నం. అయితే అప్పుడు మా అక్క చేసిందో తను చేసిందో తెలియదు. 3 o'clock కూడా మెసేజ్ చేసింది, రిప్లై ఇవ్వలేదు. ఈవినింగ్ హలో అని మళ్ళీ అప్పుడు పెట్టినుండే. ఈవినింగ్ ఏమో మెసేజ్కి రిప్లై ఇవ్వమా అని పెట్టేసి ఉండే. మా అక్క అనుకున్నా. తర్వాత నాకు డౌట్ వచ్చి నేను రిప్లై ఇవ్వలేదు. ఇంకా చెప్పని చెప్పేసి పెడితే తిన్నారా అని పెట్టేసి అన్నారు. ఇక నేను రిప్లై ఇవ్వకుండా పడుకున్నా. అదే లాస్ట్ మెసేజ్. ఇక తనతో నేను మాట్లాడి 5 days అవుతుంది. ఇక మాట్లాడి 5 days అవుతుంది. మెసేజ్ మాత్రం మరి మీకేమనిపించింది? అంటే తిన్నారా అని మెసేజ్ చేశాడు అంటే మీ అక్క తిన్నారా అని అనుద్దా, లేకపోతే ఏమని పిలుస్తుంది మిమ్మల్ని? అసలు మెసేజ్ ఇవ్వకుండా మేడం మా అక్క ఎప్పుడు మెసేజ్ కూడా ఇవ్వదే. పిలుస్తుందమ్మా మిమ్మల్ని? నన్ను మా అనే పిలుస్తుండే మేడం, మెసేజ్ చాటింగ్ చేసి. అండ్ మా అక్క అంటే మా అక్కనే అనుకోవాలని చెప్పేసి రిప్లై ఇవ్వమా అని చెప్పేసి పెట్టిండు. నేను నమ్మిన. తిన్నారా అని పెట్టే దగ్గర తను చెయ్యదు అట్లా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా